జపాన్లో బర్త్ రేట్ దారుణంగా పడిపోతోంది. దేశంలో ముసలివారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. పనిచేసే యువత లేకుండా పోయింది. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. అయితే బర్త్ రేట్ పెంచుకోవడానికి జపాన్కి చెందిన కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు నయోకి హయాకుటా ఒక ప్రతిపాదన చేశారు. దీంతో దేశంలోని మహిళలు బగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు హయాకుటాపై ఆగ్రహంతో చిందులు వేశారు. ఇక ఆయన ఎలాంటి ప్రతిపాదనలు చేశారో ఓ లుక్కేద్దాం. జపాన్లో జనాభా దారుణంగా తగ్గిపోతోంది. బర్త్ రేట్ బాగా పడిపోయింది. దేశంలో ముసలివారి సంఖ్య శరవేగంగా పెరిగిపోతుంటే అదే సమయంలో దేశంలో శిశు జననాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. దాని ప్రభావంతో దేశంలో పనిచేసే యువత లేకుండా పోయింది. ఆర్థికంగా బాగా వెనుకబడిపోతోంది. విదేశాల నుంచి మనుషులను దిగుమతి చేసుకుని పనులు చేయించుకోవాల్సి వస్తోంది. ఇక జనాభా రేటును పెంచుకోవడానికి జపాన్కు చెందిన నావలిస్టు రాజకీయ నాయకుడు అవతారమెత్తాడు. అతని